ఇప్పుడు హీరో ఎట్లా తప్పించుకుంటారో తెలుసా? అసలు ఆ సీన్ ఉంటదుల్లా గూస్ పింపుల్స్ వస్తాయి అనుకోర్రి. ఈ అటాక్ తర్వాత ఈ నట చక్రుడు ఓ డైలాగ్ చెప్తాడు, అబ్బా వేరే లెవెల్ అసలు. ఆ తర్వాత సీన్ ఉంటుందిరా చారి, అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లెక్క ఉంటుంది. దెబ్బలతోటి దాకాల్లో పడ్డ ఈ నట చక్రుడిని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి పోలీసు వాళ్ళు వస్తారు. వేరే లెవెల్లో హీరో మీద దాడి చేస్తే హీరోని అరెస్ట్ చేసుడేంది అని పర్సన్ అవుతున్నారా? ఎందుకు అరెస్ట్ చేసిరంటే దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాంటి. నేను నిన్న నైట్ ఒక సినిమా చూసినుల్లా, నటవీర నట చక్ర నట సామ్రాట నట అభినయుని సినిమా. అది ఆ సినిమా ఏందో తెలుసా? పాస్టర్ పాపి. ఆ హీరో పేరు ఉందో తెలుసా? నా పేరు అభినయ్ దర్శన్. సినిమా ఫస్ట్ ఓపెనింగ్ లోనే ఏమైతుంది తెలుసా? ఈ నటవీర నట చక్ర హీరో మీద అటాక్ అవుతుంది. ఇప్పుడు ఈ హీరో ఎట్లా తప్పించుకుంటారో తెలుసా? అసలు ఆ సీన్ ఉంటదుల్లా గూస్ పింపుల్స్ వస్తాయి అనుకోర్రి. ఈ అటాక్ తర్వాత ఈ నట చక్రుడు ఓ డైలాగ్ చెప్తాడు, అబ్బా వేరే లెవెల్ అసలు. సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నేను వెళ్ళను గాక వెళ్ళను. ఈ ఒక్క డైలాగ్ తర్వాత ఇంటర్వెల్ బెల్ మోగుద్ది. ఆ తర్వాత సీన్ ఉంటుందిరా చారి, అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లెక్క ఉంటుంది. దెబ్బలతోటి దాకాల్లో పడ్డ ఈ నట చక్రుడిని అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి పోలీసు వాళ్ళు వస్తారు. షాకులు చెలక్కులు ట్విస్టులు. మరి గదే కదా నట చక్రుడి సినిమా ట్విస్ట్ అంటే. అగో గదేంది, వేరే లెవెల్లో హీరో మీద దాడి చేస్తే హీరోని అరెస్ట్ చేసుడేంది అని పర్సన్ అవుతున్నారా? ఎందుకు అరెస్ట్ చేసిరంటే షాక్ అయ్యరా? ఆ దాడికి ప్లాన్ చేసిందే ఈ నట చక్రుడైన అభినయ్ దర్శన్. గది పోలీసు వాళ్ళకి ఎట్టేరికైందంటే యోగిట్లా. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రెయిన్ తో కొండను దోమిన మట్టి కనపడింది. లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడింది. లోపలికి ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇవాళ రేపట్ల టెక్నాలజీలు వాడి మస్తు క్రెడిట్ చేస్తారు గిసొంటి అని కొందరు ఆడియన్స్ అనుకుంటారు కావచ్చు. కానీ అందుకే ఆ హీరో మీద దాడి చేసిన వాళ్ళే ఈ వీడియోలు ఇచ్చిర్రు. ఏం చేసుకుంటుంటే వీళ్ళు మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్. అప్పటిదాకా ఈ నటచక్రుడిని అమాయకుడు అనుకున్న ఊరి జనాలు కోపంతో ఒక్క డైలాగ్ చెప్తారులా. గాథ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటారు. పోరి చెప్పు తీసుకొట్టండి సార్. ఈ ఒక్క డైలాగ్ తర్వాత సినిమాకు శుభం కాటు పడుతుంది. కానీ అభినయ్ దర్శన్ అనే గీవుడు గప్పట్లో 2 సినిమాల్లో హీరోగా చేసిండు. అడ్డానికల్లా పాస్టర్ గా పనిచేసుకుంటా ఏపీలో భరోసా అనే రాజకీయ పార్టీ పెట్టినా అని చెప్పుకుంటా జనాలను ఎడ్డి గొర్రెలను చేస్తున్నాడు. సినిమాల్లో హీరోలకు ఇచ్చే ఎలివేషన్లను జనాలతోటి నిజ జీవితంలో ఇప్పించుకుంటా సోషల్ మీడియా డప్పు కొట్టుకుంటున్నాడు. గా డప్పుకు ఇంకా పెద్ద డప్పు కావాలనుకుంటున్నాడు. అందుకే ఈ దాడి అనే ఎపిసోడ్ ప్లాన్ చేసుకున్నాడు. రంగం సినిమాలో హీరో ఫ్రెండ్ కదా ప్లాన్ చేసుకున్నట్టు. కోటరా కానీ ఈయన సినిమాల లెక్కన ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. ఏం చేసేది లేక ఎడ్డి మొక్కం వేసుకొని పోలీసు వాళ్ళు ఎమ్మడి పోయిండు. కానీ జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీడు సింపతి కోసమో ఫేమ్ కోసమో మాత్రమే కాదు, మతాల పేరు మీద మంటలు పుట్టించి చలి కాసుకునే గిసోంటి బాపతిగాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. గది అర్థం చేసుకోనంత కాలం జనాలే సత్తారు, జనాలే నష్టపోతారు. గిసోంటి పాషిగాళ్ళు మంచిగా ఉంటారు, సొల్లు ముచ్చలు చెప్పుకుంటా. అసలు వీడు పాస్టర్ కాదుల్లా, వీడు పెద్ద పాషిగాడు. పోలీసు వాళ్ళు కాదు, అన్ని మతాల పబ్లిక్ బుద్ధి చెప్తేనే ఇంకో తాప గిసోంటి కథలు పడరు కొందరు మత ఉగ్రవాదులు. ఇక ముంగట గిసోంటి మత ఉగ్రవాదులను మస్తు మందిని పట్టుకత్తా. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.